Hi, hello, namaste, annyeonghaseyo. Welcome to ET Exclusive. ఇండస్ట్రీలో హిట్ డైరెక్టర్ అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే పాన్ ఇండియా హిట్ అయితే ఆ జోష్ మామూలుగా ఉండదు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఆ సక్సెస్ ట్రాక్ని కంటిన్యూ చేయడం అంటే అక్కడే మొదలవుతుంది అసలు సమస్య. ప్రజెంట్ పాన్ ఇండియా మార్కెట్లో ఉన్న దర్శకులంతా ఈ హిట్ని ఫేస్ చేస్తున్నారు. బాహుబలి, RRR సినిమాలతో బిగ్గెస్ట్ ఎవర్ హిట్స్ అందుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆల్రెడీ ఈ సినిమా మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమాతో తన రికార్డులు తానే బద్దలు కొట్టాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు జక్కన్న. సీక్వెల్స్ తీస్తున్న దర్శకుల విషయంలో ఈ ప్రెషర్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. తొలి భాగం సూపర్ హిట్ అవటంతో అభిమానుల్లో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సీక్వెల్తో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కంపల్సరీగా రీచ్ అవ్వాల్సిన ప్రెషర్ డైరెక్టర్స్ మీద కనిపిస్తోంది. పుష్ప తర్వాత సుకుమార్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇదే హీట్ ని ఫేస్ చేస్తున్నారు. ప్రజెంట్ నాగశ్విన్ కూడా ఇదే ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. కల్కి 2898 ADతో ఇండియన్ సినిమాకి హాలీవుడ్ రేంజ్ చూపించారు నాగి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ మీద గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. దీంతో ఎలా అయినా అంచనాలు అందుకునే రేంజ్ కంటెంట్ తో రావాలని పట్టుబడుతున్నారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్. ఈ విషయంలో కొత్తగా పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న వాళ్ల పరిస్థితి కాస్త బెటర్గా ఉంది. ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా చేస్తున్న కొరటాల మీద ఈ రేంజ్లో ప్రెషర్ కనిపించడం లేదు. దేవర కంటెంట్ విషయంలో భారీ అంచనాలే ఉన్నా ఈ రేంజ్ హిట్ కొట్టాల్సిందే అన్న బెంచ్ మార్క్ అయితే లేదు. దీంతో కాస్త కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటోంది ఈ మూవీ టీం. కల్కి 2898 AD జోరు ఇంకా కంటిన్యూ అవుతోంది. 2 వారాల తరువాత టికెట్ రేట్స్ కూడా తగ్గటంతో ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఆల్రెడీ 900 కోట్ల మార్క్ని క్రాస్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది ఈ మూవీ. అయితే ఈ స్పీడ్కి త్వరలో బ్రేక్ పడే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో 1000 కోట్ల మార్క్ మరోసారి డార్లింగ్కి అందుతుందా లేదా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కల్కి 2898 AD 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతానికి సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మరే స్టార్ హీరో సినిమా బరిలో లేకపోవడంతో అన్ని చోట్ల డార్లింగ్ జోరే కనిపిస్తోంది. టికెట్ రేట్స్ కూడా తగ్గడంతో థియేటర్ల దగ్గర మరోసారి సందడి కనిపిస్తోంది. దీంతో కల్కి 2898 AD 1000 కోట్ల మార్కును ఈజీగా టచ్ చేస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. భారతీయుడు 2 టీం ప్రమోషన్ స్పీడ్ పెంచిన తర్వాత సీన్ మారిపోయింది. బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న భారతీయుడు 2 మీద మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు కమల్ ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. శంకర్కి కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్ కాబట్టి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నారు. అందుకే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత కల్కి జోరుకు బ్రేక్ పడే ఛాన్స్ ఉందా అన్న డిస్కషన్ జరుగుతోంది. భారతీయుడు 2 రిలీజ్ తర్వాత కల్కి తమిళ మార్కెట్ పూర్తిగా క్లోజ్ అయినట్టే. అదే సమయంలో ఓవర్సీస్ లోనూ భారతీయుడు జోరు గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కల్కి కలెక్షన్ల మీద ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇక కల్కి ఫ్యూచర్ ను డిసైడ్ చేసేది నార్త్ మార్కెటే. ప్రభాస్ కు సాలిడ్ పట్టున్న బాలీవుడ్ లో భారతీయుడు ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాడన్నది ఇప్పుడు తేలాల్సింది. భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం కల్కి 2898 ADకి 1000 కోట్ల మార్క్ అందే పరిస్థితి ఉండదంటున్నారు విశ్లేషకులు. అలా కాకుండా భారతీయుడు 2 ఏ మాత్రం వెనక్కి తగ్గినా కల్కి జోరు అలాగే కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే జూలై 12 వరకు వెయిట్ చేయాల్సిందే. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అన్నది ఒకప్పుడు మన స్టార్స్కి ఊతపదం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్టర్ అయ్యాక కూడా డాక్టర్స్ అవుతున్నారు మన స్టార్స్. ముఖ్యంగా ఈ జనరేషన్ హీరోయిన్లు స్టార్ ఇమేజ్ని క్యారీ చేస్తూనే అకాడమిక్స్లోనూ దూసుకుపోతున్నారు. డాక్టర్ పట్టా పట్టుకొని సెట్స్లో సందడి చేస్తున్నారు. త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సౌత్ బ్యూటీ సాయి పల్లవి చదువుల్లోనూ నెంబర్ 1 అన్న పేరుంది. సినిమాల కోసం మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చినా తన మెడిసిన్ కోర్సును కంప్లీట్ చేశారు ఈ బ్యూటీ. ఇటీవల జరిగిన కాలేజ్ ఫంక్షన్లో MBBS పట్టా కూడా అందుకున్నారు. హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల కూడా యాక్టర్ అయ్యాక డాక్టర్ చదువుతున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే ఫైనల్ ఇయర్ MBBS డిగ్రీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ మధ్య ఎగ్జామ్స్ కోసం షూటింగ్లకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు కెరీర్ను అకాడమిక్స్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. బ్యూటీ శివాని రాజశేఖర్ కూడా డాక్టర్ కమ్ యాక్టరే. తండ్రి బాటలో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తండ్రిలాగే మెడిసిన్ కోర్స్ కూడా కంప్లీట్ చేశారు. అయితే ప్రస్తుతం మెడికల్ ప్రాక్టీస్ను పక్కన పెట్టి పూర్తిగా ఫిలిం ఇండస్ట్రీ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ తరువాత డైలమాలో పడ్డ అక్కినేని అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు చాలా టైం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అఫీషియల్గా ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాకపోయినా 3 క్రేజీ ప్రాజెక్ట్స్ని లైన్లో పెట్టే ప్లాన్లో ఉన్నారట సిసింద్రి. ప్రజెంట్ ఈ లైనప్కి సంబంధించిన న్యూసే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏజెంట్ రిలీజ్ తర్వాత సైలెంట్ అయిన అఖిల్ స్ట్రాంగ్ లైనప్తో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. భారీ డిజాస్టర్ తర్వాత ఎలాంటి సినిమాలు చెయ్యాలి అన్న ఆలోచనతోనే ఎక్కువ రోజులు గడిపిన అఖిల్ ఫైనల్ గా ఓ భారీ ఫ్యాంటసీ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. నాగార్జున కూడా అఖిల్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మురళీ కిషోర్ డైరెక్షన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ లిస్టులోకి మరో క్రేజీ ప్రాజెక్టు కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది. క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కెప్టెన్సీలో అఖిల్ హీరోగా నటించేందుకు ఓకే చెప్పారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. గతంలో నాగ చైతన్యకు హీరోగా తొలి బ్రేక్ ఇచ్చింది గౌతమే. అందుకే ఇప్పుడు అఖిల్ ఆయన డైరెక్షన్ లో నటించేందుకు ఎదురు చూస్తున్నారు. ఒకేసారి ఓ ఫ్యాంటసీ డ్రామా, మాస్ మూవీ, ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను లైన్ లో పెట్టిన అఖిల్ ఈసారి ఎలాగైనా స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి ఈ లైనప్ అఖిల్ కెరియర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. సౌత్ సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీద సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. దీంతో ఆ సెగ్మెంట్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన సీనియర్ హీరోయిన్లకి త్రిషా చెక్ పెడతారా అనే డిస్కషన్ మొదలైంది. హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న త్రిష ఇప్పుడు ఓటీటీ మీద దృష్టి పెట్టారు. ఆమె లీడ్ రోల్లో బృందా అనే వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన షోలో త్రిష డిజిటల్లోనూ సూపర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆల్రెడీ ఓటీటీలో సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ సమంత. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించిన శామ్ ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారారు. అదే జోర్లో ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ లో నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 3లో సమంత రోల్ కంటిన్యూ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. కాజల్ అగర్వాల్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. హారర్ జానర్ లో తెరకెక్కిన లైవ్ టెలికాస్ట్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగు పెట్టారు. అయితే ఈ షో అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ బిగ్ స్క్రీన్ మీద ఫోకస్ చేస్తున్నారు చందమామ. మరో సీనియర్ నటి తమన్నా అయితే ఓటీటీలోనూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నవంబర్ స్టోరీ, జీ కర్దా, ఆఖరి సచ్, లస్ట్ స్టోరీస్ 2 లాంటి ఓటీటీ ప్రాజెక్ట్స్ లో లీడ్ రోల్స్ లో నటించారు. ఇప్పుడు కూడా డేరింగ్ పార్ట్నర్స్ అనే షోలో యాక్ట్ చేస్తున్నారు. ఇలా సీనియర్ హీరోయిన్లంతా ఓటీటీలో బిజీ అవుతుండడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న టైమ్ ట్రావెల్ ఫ్యాంటసీ డ్రామా కంగువా. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ సిరుత్తై శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత. కాలీవుడ్లో టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న అదర్ లాంగ్వేజెస్లో అనుకున్న స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు హీరో సూర్య. ఈ లోటు తీర్చేందుకు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ శివ దర్శకత్వంలో కంగువా సినిమాలో నటిస్తున్నారు. 30కి పైగా భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్కు రెడీ అవుతోంది ఈ మూవీ. అనౌన్స్మెంట్ టైం నుంచి ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా సూర్య ఫస్ట్ టైం ఫోక్లోర్ లుక్ లోనూ నటిస్తుండటంతో ఇండస్ట్రీ జనాల్లోనూ క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అక్టోబర్ 10న రిలీజ్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత హైప్ మరింత ఎక్కువైంది. తాజాగా ఆ అంచనాలు డబల్ చేసే అప్డేట్ ఒకటి కాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. కంగువకు సీక్వెల్ కూడా ఉంటుందన్నారు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. ఆల్రెడీ పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందన్న నిర్మాత వీలైనంత త్వరగా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామన్నారు. ప్రస్తుతం సూర్య కమిట్ అయిన సినిమాలు పూర్తయిన వెంటనే కంగువా 2 సెట్స్ మీదకొస్తుందని చెప్పారు. 2025 సెకండ్ హాఫ్లో షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సమ్మర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. Joris Soyo.